ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ అలయన్స్ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కదా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో. మీరు ఏం కోరుకుంటున్నారు ఆ ప్రభుత్వం నుంచి? ఏమనుకుంటున్నారు మీరు? అమరావతి బాగుపడాలి ఫస్ట్. ఏంది పోలవరం పూర్తి అవ్వాలి. చెప్పిన పథకాలన్నీ కరెక్ట్గా అమలుపరచాలి. ఏంది బాబు గారు కావాలి, జాబులు రావాలి. బాబు వస్తేనే ప్రతి ఒక్కటి బాగుండిద్ది. అంటే ఒకటి ఇప్పుడు చంద్రబాబు గారు వస్తేనే ఇప్పుడు రాష్ట్రం బాగుపడింది అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి కంటే సంక్షేమ పథకాలు చాలా అధిక సంఖ్యలో ప్రవేశపెట్టాడు. ఇవన్నీ సాధ్యం అవుతాయి అంటారా? ఖచ్చితంగా చేస్తారు. బాబు గారు ఖచ్చితంగా చేస్తారు. ఆ నమ్మకం మాకు ఉంది. అది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశాడు, ఈవీఎంల మీద దేశవ్యాప్తం చర్చ జరగాలి, ఇలా మోసం చేసి గెలిచాడని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు. అదంతా ఫేక్ న్యూస్. అవన్నీ ఒట్టి మాటలు. ఫుల్ మెజార్టీతో కావాలని గెలిపించుకున్నాం. అవును. అంటే కాదు ఇప్పుడు ఈవీఎంలు మోసం జరిగినాయి అని అంటున్నారు కదా వాళ్ళు గట్టిగా. అవన్నీ ఒట్టి మాటలు. జనం అంతా రావాలి కోరుకొని కావాలని రప్పించుకున్నాం. అవును. మరి ఎలా ఉంటుంది ఇప్పుడు అన్నా క్యాంటీన్స్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ 5 రూపాయలకే భోజనం పెడతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. అన్నీ మళ్ళీ జరుగుతాయి, అన్నీ వస్తాయండి. మరి అటు చూస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన 2 పార్టీలు కలిసి ఉన్నాయి కదా. రేపు ఎలా ఉండిద్ది 2 పార్టీల మధ్య సహకారం ఎలా ఉండిద్ది? ఏం ఇబ్బందులు ఉండమంటారా? మళ్ళీ ఇబ్బందులు ఉండవు, ఇద్దరు కలిసి బాగా చక్కగా నడిపిస్తారు. అది అవును.